వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 20. ఒక సందర్భాన్ని యేసయ్య ఏమీ మాట్లాడలేదు అనే సందర్భము మనం ధ్యానించుకుందాం. మత్తయి 15, 22, 23. ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట ఏనూ చెప్పలేదు. దేవుని బిడ్డలు ఏదైనా భయంకరమైన శ్రమలు, గొప్ప నిరుత్సాహము లేక హృదయ విదారక సంఘటనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు భయపడకము, నేనున్నాను అని చెప్పే దేవుని స్వరం వినాలని ఆశించుట చాలా సాధారణంగా కనపడుతుంది. ఇక్కడ ఈ కనానీయురాలు యేసుప్రభువును కనికరం చూపమని కోరుకుంది, కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు, విననట్లుగా ఉండిపోయాడు. దేవుడు తన బిడ్డలు చేసే విజ్ఞాపనలు, బాధల్లో వారు చేసే ప్రార్థనలు ఆయన హృదయాన్ని కదిలించేస్తాయి. ఆయన బాధపడతాడు. దేవుడు ఏమీ చేయట్లేదు అనుకుంటాం, కానీ ఆ సంఘటనల ద్వారా మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయనకు సాయపడట ఇష్టం లేదని కాదు, కానీ ఆయనకి ఇష్టమే అని ఒక సూచన ఇచ్చినట్టుగా ఉండాలి. దాని ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటాడు. ఆయనకి ఇష్టం లేక కాదు, కానీ మనకు సరైందో లేదో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతాడు. ఒక క్రైస్తవ స్త్రీ పొందిన కళ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆమె ప్రార్థన చేసుకుంటుండగా తనతో పాటు 3 స్త్రీలు ప్రార్థిస్తున్నారు. వారు మోకాళ్ళపై ఉన్నప్పుడు ప్రభు వారి యుద్ధకు వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సున్నితంగా ఆమె వైపు వంగి సుమధుర స్వరంతో ఆమెతో మాట్లాడాడు. రెండవ స్త్రీ యొద్దకు వచ్చినప్పుడు కేవలం ఆమె తలపై చేతులుంచి తాను సంతృప్తి చెందాననే ఉద్దేశం చూపుటకు ప్రేమ నిండిన కళ్ళతో ఆమె వైపు చూశాడు. అయితే మూడవ స్త్రీ యొద్దకు వచ్చి చూసి చూడనట్టు కదిలి వెళ్ళిపోయాడు. ఈ కళలో చూస్తున్న స్త్రీ ఆ మూడవ స్త్రీ దేవుణ్ణి దుఃఖపరిచి ఉంటుంది అనుకుంది. అయితే ప్రభు ఆమె యొద్దకు వచ్చి తన కళని ఏ విధంగా ఆమె అపార్థం చేసుకుందో చెప్పాడు. ఆయన ఆమెకు వివరంగా చెప్తూ, మొదటి స్త్రీ తన ఇరుకు మార్గంలో ఉంచుటకై సున్నితమైన ప్రేమ చూపాల్సి వచ్చింది. రెండవ స్త్రీకి బలమైన విశ్వాసం, లోతైన ప్రేమ ఉంది. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెను ప్రభువు నమ్మాడు. అయితే మూడవ స్త్రీ యొక్క విశ్వాసము, ప్రేమ చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి. ప్రభు ఆమెను తనతో పాటు నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు అని ఆమెకు తెలుసు. తన జీవితంలో ఏం జరిగినా తన మంచి కొరకే అని ఆమెకు తెలుసు. ప్రభు ఆమెతో ఇంకా ఇలా అంటున్నాడు, నేను నా ప్రేమను పట్టి మౌనంగా ఉన్నాను. దానికి కారణము, నా ప్రేమను ప్రకటించుటకు మాటలకు శక్తి చాలదు, ఇంతేగాక మానవ హృదయం అర్థం కూడా చేసుకోజాలదు అన్నాడు. దేవుడు తన మౌనం వెనుకున్న పరమార్థం తెలుసుకోగలిగిన వారి జీవితం ద్వారా అద్భుతాలు చేయగలడు. కనానీయురాల్లాగా ఆయన గొప్పతనం గుర్తించి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన కనికరిస్తాడు. ఆమె వలె ఆయన పట్ల విశ్వాసం ఉంచి తగ్గించుకుంటే దేవుడు మనల్ని కూడా ఆమె వలె పొగుడుతాడు. ప్రార్థన చేస్తాం. దయమేడ స్తోత్రం ప్రభా, కనానీయురాల్లాగా తండ్రి, మీరు పలకకున్నా కూడా మీ వెంబడే వస్తూ మీ వైపు చూసేదానికి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.